హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ మాసంలో తులసి చెట్టు పెట్టుకుందాం. మనం ఇంతకుముందు ఉంటే హ్యాపీ, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే ఎలా పెట్టుకోవాలో చూద్దామా. చూసిందా తులసి, ఇది దీనికి పైన ఇలాగా ఫ్లవర్స్ పడిపు మంచిగా ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత అలా గింజలు వస్తాయి. ఆ గింజల్ని మనం నాటుకుంటే ఒక వారం రోజులలో వస్తాయి అనుకుంటా. నేను ఎప్పుడు పెట్టలేదు, వాటి చవి మొలుతాయి కదా, పెట్టే అవసరం రాలే. ఈసారి మాత్రం పెట్టుకుందాం మనం. ఎన్ని రోజులకు వస్తాయో చెప్పొచ్చు కదా. ఇలా ఏవి అనేది తెలుస్తలేవు ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఇవి ఎండిపోయినాయో మరేమో తెలియదు. వేరే టైంలో చాలా మంచిగా వస్తుండే, ఇప్పుడు మంచిగా అంతగానో లేవు. కానీ పెట్టుకుందాం అయినా సరే. ఇగో గిదాన్ని పెట్టుకుందాం. ఇగో ఇట్లా ఉంటాయి కదా, ఇలాంటివి పెట్టుకుందాం. ఇలా అయినా తెలిసి మొక్కతే చూద్దాం. అట్లే మీకు తెలిసిన వాళ్ళు ఉంటాయి గిట్ట, వాళ్ళ దగ్గర ఇలా తులసి మొక్కలు కింద పడి మొలుస్తాయి. అలా ఉంటే గిట్ట తెచ్చుకోండి. ఇవి 2 తులసి మొక్కలే, ఒక తీద్దాము. తీసి ఇలా పెట్టుకుందాము. పెట్టుకుంటే ఏమైందంటే, ఇది మనకి ఏనుకొని మొలుస్తూ ఉంటుంది. ఇంకోటేమో పక్కనే అవి ఎప్పుడన్నా మొలుస్తాయో లేదో చూద్దాము. గింజలు నేను వేరే కుండీలో కూడా గింజలు వేస్తాయి. ఈరోజు తెలిస్తే అవి ఎప్పుడు మొలుస్తున్నాయి ఏం కథ అని. చెట్టు పెద్ద చెట్టు, ముదిరిన చెట్టు అయితే మంచి గింజలు ఉంటాయి, మంచిగా మొలుస్తాయి కావచ్చు. అవి చూసిందా ఇలాగా. తులసి ప్రతి ఇంట్లో ఉండవలసిన చెట్టు. సాంప్రదాయబద్ధంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తులసి చాలా మంచిది కదా. కొంచెం ఏర్లు గాలి తగలకుండా ఒత్తుకుందాము. ఇది సుకుమారంగా ఉండే చెట్టు ఏం కాదు, మొక్కేం కాదు, మంచిగానే ఉంటుంది. చూసిండ్రా, తులసి నాటుకుందాం ఫ్రెండ్స్. నిన్న కాకరకాయలు చూపించిన కదా, వాటిని కోసి వరుగులు చేసి ఎండబెట్టిన. ఇది చూసిండ్రా, వీటిలల్లో గింజలన్నీ దాచిపెట్టిన. మళ్ళీ పెడతాయి ఇక, అవి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఎర్రబడ్డది ఒకటి, అంటే ఈ వరుగులు బాగానే ఉన్నాయి, కాకపోతే ఇక 2 రోజులు అయితే ఎర్రగా పండిపోతుండే. కరెక్ట్ టైంకి తీసిన అనమాట. ఇదిగోండి, ఇదేమో ఇంకోటి. ఇక 3 కాకరకాయలని కోసి వరుగులు చేసి పెట్టిన. చూడండి, ఇవి కాకరకాయలు రానప్పుడు కూడా మనం బయట